ఈరోజు చేస్తున్న రెసిపీ గులాబ్ జామ్. ఇది అందరికీ తెలుసు, కానీ కొంతమందికి మెత్తగా రాదు. ఆ మెత్తగా ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గులాబ్ జామ్లలో ఎంటీఆర్ అనేది బెస్ట్. మిగిలినవి చాలా ఉంటాయి, కానీ ఎంటీఆర్లో ఏదో మాయ ఉంటుంది. ఇలా ఒక బౌల్లో పొడి తీసుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలు తగినన్ని వేసుకొని బాగా ముద్దగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్లుగానే ఉంటుంది, కొత్తగా ఏం లేదు. కానీ ఈ కలుపుకోవడం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. మధ్యలో ఎక్కడ ఉండలు రాకూడదు, పొడి అనేది ఉండకుండా జోరుగా కాకూడదు. సరిగ్గా ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ దానికి ఇలా ఒక గ్లాస్ పాలు వేస్తే, ఒక టీ గ్లాస్ పాలు ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా అంటే మృదువుగా సరిగ్గా వస్తుంది. అయితే ఎక్కడా కూడా పొడి అనేది లేకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకనంటే పొడి ఉంటే గులాబ్ జాములు కాలేటప్పుడు కానీ పాకంలో వేసినప్పుడు కానీ ఆ మృదువుతనం రాదు. ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం అనంటే ఎక్కడా కూడా పిండి చేతికి పొడి అంటుకోకూడదు. అలా ఉన్నప్పుడే గులాబ్ జామ్ స్మూత్గా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక గులాబ్ జామ్లో అతి ముఖ్యమైనది చక్కెర పాకం. ఇది ఎంత స్వీట్గా ఉండకూడదు, అంత లైట్గా ఉండకూడదు. ఒక ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్కి సరిగ్గా 1/2 కేజీ చక్కెర సరిపోతుంది. ఇది ఒక బౌల్లో తీసుకొని అందుకు సరిగ్గా సమానమైన నీరు అంతే మోతాదులో నీళ్లు తీసుకొని బాగా కరిగే వరకు తిప్పాలి. చక్కెర అడుగంటకుండా ఇలా కదుపుతూ ఉంటే చక్కెర అంతా కరిగిపోయి పాకం తయారవడం మొదలవుతుంది. చక్కెర పాకం ఇలా బుడగలు వచ్చిన తర్వాత ముందుగా 1 స్పూను చక్కెర, 3 యాలకులు కలిపి ఇలా పొడి చేసుకొని సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పాకంలో కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత బాగా కలపాలి. ఈ పాకం కుదరడమే ఇందులో ప్రధానం. బుడగల్లో వచ్చేంత వరకు పాకం రావాలి. ఎక్కడా కూడా చక్కెర వేసేసి వదిలేస్తే గిన్నెకి అతుక్కుపోతుంది. అలా వేయకుండా కదుపుతూ ఉండాలి. సాధారణంగా పాకంలో 2 రకాలు ఉంటాయి. తీగ పాకం అని, ముదురు పాకం అని అంటారు. కానీ ఈ 2 దీనికి అవసరం లేదు. బాగా ఉడికితే చాలు. పాకం ఇలా తయారైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసి మళ్ళీ ఒకసారి బాగా, పిండి ఆరిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసి దాన్ని ఉండలు చేసుకోవాలి. ఆ ఉండలు మనం ఎంత సైజు అనుకునేది అది మన ఇష్టం. ఇలా అయితే ఉండ గుండ్రంగా రావటం అనేది కూడా ఉంటుంది. ఆ గుండ్రంగా వచ్చిన ఉండల్ని బాగా నూనె కాగిన తర్వాత ఇందులో వేయించుకోవాలి. కలిపిన పిండిని ముందుగా ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇవి సరిగ్గా ఒక ప్యాకెట్కి 40 ఉండలు వచ్చేలాగా ఉంటే ఉండ సరిగ్గా సరిపోతుంది, మృదువుగా ఉంటుంది. తర్వాత ఇలా నెయ్యి కొంచెం చేతికి రాసుకొని ఉండని దాని మీద అలా రుద్దేస్తూ అరచేయి కలిసేలాగా ఉంటే జామ్ మెత్తగా మృదువుగా ఉంటుంది. ఇలా ఎలాంటి గీతలు పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇలా మీడియం మంట పెట్టుకొని దాంట్లో
4 లేదా 5 మాత్రమే వేసుకోవాలి. అందరికీ అనుమానం రావచ్చు, ఏంటి 40 దాకా చేసి చిన్న బాండి పెట్టారు అని. గులాబ్ జామ్లో ఒకేసారి మొత్తం వేయకూడదు. పెద్ద బాండి పెట్టుకొని అన్నీ వేసుకుంటే కొన్ని కాగి కొన్ని కాగక సగం కొంతమందికి కుదరకపోవటానికి అదే ప్రధాన కారణం. ఇలా 4-5 వేసుకొని అవి బాగా కాగిన తర్వాత తీసేసుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే లోపల ఉన్న పిండి కూడా ఉడుకుతుంది. అలా బాగా కాగిన వాటిని తీసి ఇలా విడిగా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడే ఎక్కువ వేసినప్పుడు తీసేటప్పుడు అవి పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ 4-5 వేసినప్పుడు మాత్రం ఇది ఎట్టి పరిస్థితులలో ఇలా పగలకుండా మీకు ఇలా గోలుగా గోళీల మాదిరిగా ఉంటాయి. ఇలా బాగా రెడీ చేసుకుని సిద్ధమైన బాల్స్ని ఇలా పాకంలో వేసుకొని 1 గంట పాటు బాగా నానబెట్టాలి. ప్రతి జామ్కి పాకం అంటేలాగా పెట్టుకొని దాన్ని 1 గంట వరకు కదపకుండా మూత పెట్టి పెట్టుకోవాలి. అప్పుడే వేడి మీద వేసిన జామున్లోకి మనం ముందుగా చేసుకున్న పాకం చేరుతుంది.